ఎక్కడికి పోతున్నావమ్మా? ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నాను. ఒకసారి ఇంటికి రావచ్చుగా. వామ్మో, నేను ఇంటికి రావాలా? అప్పుడు నా ఫోటో దగ్గర నలుగురు ప్రార్థన చేయవలసి ఉంటుంది. నేను పిలిచింది మన ప్యాలెస్కి తల్లి. ప్యాలెస్కి రావాలా అంటే నన్ను పార్సల్ చేసి పైకి పంపిస్తావా? ఇంటికి వచ్చి కనీసం బ్రేక్ఫాస్ట్ అనే చేసిపోమ్మా. వామ్మో, నీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే నా లైఫ్కి ఇంకా శాశ్వతంగా బ్రేక్ ఇవ్వడమే. కనీసం పూరి అనేది తినిపోమ్మా. ఎందుకు నాయన పూరి? మీ నాన్న సమాధి పక్కన నాకు కూడా ఓ గోరి కడతావా? కనీసం చిక్కటి పాలన్న తాగిపోమ్మా. పాలు లేకుండా నెయ్యి చేసినట్టు పాలని ఏ కెమికల్తో చేసావు నాయన? అమ్మా నువ్వు ఇంటికి వస్తానంటే ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి 3 కలిపి నా చేతితోనే తినిపిస్తారమ్మా. ఇదంతా ఎందుకు నాయన? ఈ చేత్తో చంపేస్తానని చెప్పొచ్చు కదా. అలా అంటావేందమ్మా? మన నెయ్యి టేస్ట్ నీకు తెలీదా? ఆ విషయం అమ్మకేంటి, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు.